వ్రతం అన్నట్టు. ఇది కుబేర వ్రతం అని ఈ విధంగా అక్షరాలు బియ్యపిండితో రాస్తాను అన్నట్టు. 24, 28, 23, 22, 27, 20, 25, 26, 21 ఇట్లా రాసి తర్వాత దీనికి పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఈ విధంగా అన్నిటి మీద పెడతాను. తర్వాతనేమో పువ్వులు పెడతాను అన్నట్టు. ఇట్లా పెడతాను. ఇది ప్రతి శుక్రవారం చేసుకోవాలి, కానీ ఇలా అక్షయ తృతీయ కాబట్టి ఇట్లా చేస్తున్నాను. అదేవిధంగా నరసింహస్వామి సింహాచలం అక్కడ గంధంతో చేస్తారు కాబట్టి నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇట్లా గంధంతో ఈరోజు మాత్రం గంధంతో మొత్తం ఇది చేస్తాను. ఇక్కడ కూడా గంధం ఇది కుబేర వ్రత పుస్తకం ఇండియాలో ఉన్నప్పుడే దొరికింది. అక్కడే నేను నాకు ఒక ఆమె చెప్పింది, అప్పటి నుంచి నేను కుబేర వ్రతం చేస్తాను అన్నట్టు. ఈరోజు కూడా నేను దీనిలో కథలు ఉంటాయి, కథలు చదువుతాను. అదేవిధంగా నరసింహస్వామి వ్రతకల్పం బుక్ కూడా ఉంది. ఈరోజు పూజ అన్నట్టు చూపిస్తున్నా ఎట్లుంటుంది అన్నట్టు. నాది చేసుకుంటూ కూడా పెద్ద పటం ఇక్కడ పెట్టడానికి లేదని అక్కడ గంధంతో మొత్తం అది చేశాను దేవునికి. వైశాఖ మాసంలో ఈ విధంగా ఎప్పుడు చేస్తాను అన్నట్టు. నాకు ఇక్కడ ప్లేస్ లేదైనా పెద్ద పొట్టి పెట్టలేదు, చిన్న చిన్నగా ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నాను. గణపతికి గరిక వేసాను. ఇది కవ్వం అండి. లక్ష్మీదేవికి కవ్వం బాగా ఇష్టం కాబట్టి కవ్వం. ఇది కలశంలో నీళ్ళు ఉంటుందండి, బియ్యం అదాన్ని పెట్టాను, గరిక పెట్టాను. ఇది పూజ ఈరోజు. ఇది కూడా కుబేర యంత్రం అన్నట్టు, యంత్రము నరసింహస్వామి. ఇది ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మాత్రే నమ, శ్రీ మాత్రే నమ, శ్రీ మాత్రే నమ, శ్రీ మాత్రే నమ. కుబేర వ్రతం అయిపోయింది, లక్ష్మీ నరసింహ వ్రత కల్పం అయిపోయింది. ఇది ఈ విధంగా పూజ అండి. కర్పూరము హారతి ఇచ్చాను. పూజ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమ, 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 శ్రీమాత్రే. లక్ష్మీ కుబేరాయ నమ, లక్ష్మీ కుబేరాయ నమ, లక్ష్మీ కుబేరాయ నమ. పశుపతినాథ్ టెంపుల్కి వచ్చిన ప్రదక్షిణ చేస్తున్నా. అక్షయ తృతీయ అని ఇక్కడికి వచ్చాను అన్నట్టు.